సముద్రపు ఒడ్డున ఒక తుఫాను రాత్రి ఇసుకలో చిక్కుకున్న ఒక అరుదైన బంగారు చేపను సాగర్ కనుగొన్నాడు. దాని పొలుసులపై గాయాలతో సాగర్ దాన్ని జాగ్రత్తగా తన అరచేతుల్లోకి తీసుకుని దగ్గరలోని ఒక చిన్న కొల్లులో ఉంచాడు. అర్ధరాత్రి ఆ కొల్లు నుండి ఒక మృదువైన కాంతి వెలువడి చేప స్థానంలో తడిసిన వస్త్రాలతో ఒక అందమైన యువతి ప్రత్యక్షమైంది. సాగర్ ఆశ్చర్యపడాడు, కానీ ఆమె కోమలమైన చూపులు అతని హృదయాన్ని తాకాయి. ఆ నిశ్శబ్ద తీరంలో మాటలు లేకపోయినా వారి హృదయాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. ఆమె చేతి స్పర్శ అతనిలో కొత్త భావాలను రేకెత్తించింది. ఆ చల్లని గాలిలో వారు ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం ఆ క్షణంలో బతికారు. వారి మధ్య ఒక అద్భుతమైన అనుబంధం చిగురించింది. కానీ సూర్యోదయం సమీపిస్తుండగా సముద్రపు అలలు ఆమెను తిరిగి పిలిచాయి. ఆమె శాపగ్రస్త జలకన్యాని తిరిగి సముద్ర గర్భంలోకి వెళ్ళక తప్పదని సాగర్ అర్థం చేసుకున్నాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో ఆమె అతని నుదుటిపై ఒక మధురమైన ముద్దు పెట్టి ఆఖరిసారిగా అతని చేతిని ప్రేమగా నొక్కి అలలలోకి అదృశ్యమైంది. సాగర్ ఒడ్డున నిలబడి ఉన్న ఆ రాత్రి అనుభవం అతని జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.